జంగారెడ్డిగూడెం భక్తి టీవీ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ నమస్సులు తెలియచేస్తూ రెండవ రోజు వాస్తు విషయంలో అసలు వాస్తు పురుషుడు ఎవరు అనేటువంటిది ముందుగా తెలియజేయబోతున్నాను. అంధకాసురుడు అనేటువంటి రాక్షసుడు సింహిక విప్రచిత్తుల యొక్క కుమారుడు. ఈ అంధకాసురుడు ఏం చేశాడా అంటే బ్రహ్మచేత అమితమైనటువంటి వరాలను పొంది దేవతలందరినీ కూడా పీడిస్తున్నాడు. దేవతల్ని పీడించడమే కాదు, తన యొక్క స్థితి ఎంతవరకు వెళ్ళిందంటే పార్వతీదేవిని మోహించేంత పరిస్థితి వరకు వెళ్ళింది. ఎవరూ కూడా ఏమీ చేయలేకపోతున్నారు. అప్పుడు పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నప్పుడు పరమేశ్వరుడు అతను సంహరించడానికి 40 రోజులు విశ్వ ప్రయత్నం చేశాడు. చివరికి అంధకాసురుని సంహరించాడు. అంధకాసురుని సంహరించిన తరువాత పరమేశ్వరుని యొక్క నొసటి నుంచి కూడా ఒక స్వేద బిందువు భూమిపైన పడిందని, అది ఒక పెద్ద పెనుభూతంలాగానో ఒక రాక్షస స్వరూపంలాగా తయారై వికృత రూపంగా భూమి నుంచి ఆకాశం వరకు వ్యాప్తి చెందిందని, దాన్ని సంహరించడం కోసం దేవతలందరూ కూడా మళ్ళీ భయభ్రాంతులై బ్రహ్మ దగ్గరికి వెళ్ళడం. అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళకు చిన్న ఉపాయాన్ని చెబుతాడు. ఇవి ఇంకా సంహరించే విధానం అనేటువంటిది వద్దు, మీరందరూ కలిసి ఇతన్ని భూలోకానికి పడదోయండి. పడదోసినట్లయితే అతను భూలోకంలో పడి ఉంటాడు, మనకి బాధ ఉండదు దేవలోకానికి అని చెప్పి భూలోకానికి ఒక్క నెట్టు నెట్టేస్తారు. నెట్టేటప్పటికల్లా అతను భూమికి అభిముఖంగా పడిపోతాడు. అభిముఖంగా ఎలా పడ్డాడే అంటే ఈశాన్యం భాగానికి తలపెట్టి, నైరుతి భాగానికి కాళ్ళు పెట్టి, ఆగ్నేయ వాయువ్య భాగాలకి 2 భుజాలను పెట్టి పొరలాగా పడిపోతాడు. పడిపోయిన తరువాత దేవతలు కోపంతో ఎక్కడ మళ్ళీ పైకి లేస్తాడోనని చెప్పి సమస్త దేవతలు కూడా శీర్ష భాగం నుంచి పాదభాగం వరకు ప్రతి అంగం మీద కూడా బలవంతంగా కూర్చొని అసలు అతన్ని కదలనివ్వకుండా చేశారు. చేసేటప్పటికల్లా అతని దేహం ఎలా ఉందా అంటే దేవతల యొక్క కాంతుల చేత, వాళ్ళ యొక్క పరిమాణం చేత ఏమైందా అంటే మహాకాంతివంతంగా ఆ దేహం అనేటువంటిది ప్రకాశిస్తుందట. ఆ ప్రకాశించినటువంటి ఆ దేహాన్ని ఏం చేశారయ్యా అంటే ఈ దేవతలంతా కూడా అలాగే నొక్కిపెట్టిన తర్వాత అతనికి ఒకటే కారణం వచ్చింది. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, నాయనా ఏమిటి నేనేం దోహం చేశాను, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి బ్రహ్మదేవుని విషణవదనంతో ఈ భూతం ఇతను ఈ వాస్తు పురుషుడిగా పుట్టినటువంటి ఆయన ప్రాధేయపడి ప్రార్థిస్తే అప్పుడు బ్రహ్మదేవుడు ఇతనికి వరాన్ని ఇస్తాడు. ఏమని? భూలోకంలో నీవు ప్రతి గృహస్థుని చేత ప్రతి మానవుని చేత కూడా నీవు పూజింపబడతావు. ఎందుచేతనంటే వాళ్ళు గృహాన్ని ఏర్పరచుకుంటారు, వాస్తు పురుషునిగా నీవు ఖ్యాతి నొంది వాళ్ళు గృహం కట్టేటప్పుడు కానీ ప్రవేశించేటప్పుడు కానీ ప్రతి ముహూర్తంలో కానీ నిన్ను ఆరాధించందే వాళ్ళకి ఏ విధమైనటువంటి శుభకార్యాలు జరగవు. ఆ విధంగా ప్రతి మానవుని చేత నీవు పూజించేటట్లుగా వరాన్ని నీకు ఇస్తున్నాను నాయన, ఈ రోజు నుంచి భూలోకంలో నీవు వాస్తు పురుషునిగా వెలుగొందుతావు అని చెప్పి ఆ విధంగా ఇతనికి వరాన్ని ఇచ్చేసేసి వదిలిపెడతాడు. నాటి నుంచి ఈ వాస్తు విధానం వచ్చింది అని చెప్పి తెలియచేస్తారు. ఈ విధంగా మహర్షులందరూ కూడా మత్స్య పురాణంలో కానీ వేదాల్లో కానీ అథర్వణ వేదం దగ్గర నుంచి కూడా బృహతుపనిషత్తులో కానీ భవిష్యత్ పురాణంలో కానీ ఇవన్నీ అగ్ని పురాణంలో కానీ మత్స్య పురాణంలో కానీ దీని యొక్క వాస్తు యొక్క విధానాన్ని కూడా కాస్త చెప్పబడింది అని చెప్పి తెలియచేశారు. అయితే ఇక్కడ ఈ వాస్తు విధానంలో మనకు కావలసింది ఏమిటి, ఏ విధంగా దీన్ని నిర్మాణం చేయాలి, దాని గురించి కొంత పూర్వభాగాన్ని తెలుసుకోవాలి. అక్కడ ఏమిటయా అంటే గృహస్థస్య క్రియా సర్వాహ నసిద్ధ్యంతి గృహం వినా యతస్తస్మాత్ గృహారంభ ప్రవేశ సమయం బ్రువేత్ మత్స్యపురాణంలో చెప్పాడు. ఏమని? గృహస్థస్య క్రియా సర్వాహ నసిద్ధ్యంతి గృహం వినా. గృహస్థుడు తాను పుట్టిన తరువాత గతించేటంత వరకు కూడా షోడశ కర్మలు అనేటువంటివి ఉన్నాయి. ప్రతి కర్మ బారసాల దగ్గర నుంచి ప్రతి కర్మ కూడా ఈ యజ్ఞోపవీతం కానీ వివాహ విధులు కానీ
ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ షోడశ కర్మలు కూడా గృహస్థుడు చేయవలసిందే. స్త్రీ పురుషులు మొదలుకొని మనకు అన్నీ కూడా కర్మలు ఉన్నాయి. ఈ కర్మలన్నీ కూడా ఏం చెబుతున్నాడయ్యా, గృహస్థస్య ఆ క్రియలనేటువంటివి గృహం వినా నసిద్ధ్యంతి. గృహం అంటే ఇళ్లలో కాకుండా బయట చేసుకోరు కదా. కానీ అక్కడ ఏం చెబుతున్నాడు, యతస్తస్మాత్ గృహారంభ ప్రవేశ సమయం భ్రువే. ఆ గృహం లేకపోతే సిద్ధించవు కాబట్టి ఆ గృహ ప్రవేశ సమయంలో కానీ గృహారంభ సమయంలో కానీ వాస్తు పురుషుని యొక్క పూజ కంపల్సరీగా చేయవలసిందే. శంకుస్థాపన చేసేటప్పుడు శంకు నిర్మాణం చేసి వాస్తు పురుషుని యొక్క పూజ చేస్తాం. వాస్తు పురుష పూజ ఎప్పుడు చేయాలి అంటే శంకుస్థాపన సమయంలోనే చేయాలి. కానీ శంకుస్థాపన సమయంలో చేయకుండా కొందరు వికృతంగా ఏం చేస్తున్నారా అంటే ఈ కాలంలో గృహప్రవేశం అయిపోయిన తర్వాత శంకుస్థాపన చేసినటువంటి వాళ్ళని కొందరిని చూశాను. శంకుస్థాపన చేయించేటువంటి వాళ్ళని వాస్తు పురుష పూజ అని అంటే అప్పుడైతే ఏదైనా చేశారు అనేటువంటిది సమంజసంగా కొంతవరకు ఇంట్లోకి వెళ్తున్నారు కనుక ప్రశాంతత కోసం వాస్తు పురుష పూజ చేస్తున్నారు అనేటువంటిది వాస్తు పూజకి అంగీకరించిన శంకుస్థాపన అప్పుడు చేయడం ఏమిటండి, కొందరు విచిత్రంగా అప్పుడు చేయిస్తున్నారు శంకుస్థాపన. గృహ ప్రవేశ సమయం గృహానికి ఆరంభ సమయంలో శంకుస్థాపన చేయాలి. కానీ శంకుస్థాపన కూడా ఎలా చేయాలి, శంకు నిర్మాణం ఎలా చేయాలి, దాని విధానం అనేటువంటిది నెమ్మదిగా తెలుసుకుందాం. ఆ సమయంలో వదిలిపెట్టి ఇక్కడ చేస్తున్నారు కాబట్టి అది ప్రధానం కాదు. ఇక్కడ వాస్తు పూజ అనేటువంటిది శంకుస్థాపన సమయంలో కంపల్సరీగా చేయాలి. అదేవిధంగా గృహప్రవేశ సమయంలో కూడా చేసేటువంటి విధానం కూడా ఉంది. రెండు విధాలుగా చేసేటువంటి విధానం ఉన్నదన్నమాట. అదే చెబుతున్నాడు, యతస్తస్మాత్ గృహారంభ ప్రవేశ సమయం భ్రువే. గృహారంభ సమయంలోనూ గృహ ప్రవేశ సమయంలో కూడా ఈ మానవులంతా కూడా నిన్ను ఆరాధిస్తారయ్యా అని చెప్పాడు అక్కడ మత్స్యపురాణంలో. అదేవిధంగా పరగేహే కృతా సర్వాః శ్రౌతస్మార్త క్రియా శుభాః నిష్ఫలా స్యు యతస్తాసాం భూమిశాః ఫలమశ్నుతే. ఇంకేమంటున్నాడే అంటే పరగేహే కృతా సర్వాః శ్రౌతస్మార్త క్రియా శుభాః. పరగేహే ఇతరుల యొక్క ఇండ్లలో అంటే స్వగృహం లేకుండా అద్దె ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళం ఉంటాం. చాలామంది స్వగృహం కట్టుకోలేని వాళ్ళు అద్దెళ్లలో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ అద్దెళ్లలో కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు ఏమిటయ్యా ఫలితాన్ని పొందుతారు అంటే నీవు చేసేటువంటి శుభకర్మలన్నీ కూడా అద్దెకున్నటువంటి వాళ్ళు చేసేటువంటి శుభకర్మలన్నీ కూడా ఎవరికి వస్తాయి అంటే ఆ గృహస్థునికి మాత్రమే వస్తాయి. అంటే ఎవరైతే యజమాని ఉన్నాడో ఆ శుభకర్మల యొక్క ఫలితమంతా కూడా నువ్వు హోమకర్మలు చేయనివ్వండి, అన్నదానాలు చేయనివ్వండి, అన్నప్రాసనలు చేయనివ్వండి, ఏది చేసినప్పటికీ కూడా ఆ యజమానికే చెందుతాయి. ఎలా చెందుతాయో చెప్తాను తర్వాత. నిష్ఫలాస్యు యతస్తాసాం భూమిశాః ఫలమశ్నుతే. నీవు అద్దెకున్నటువంటి వాళ్ళు ఎన్ని సత్కర్మలు చేసినప్పటికీ కూడా ఆ సత్ఫలితం అనేటువంటిది భూమిశాః ఫలమశ్నుతే. ఆ క్షేత్రం ఎవరిదైతే అయిందో ఆ క్షేత్రానికి చెందుతుంది తప్ప మరొకటి కాదు. ఎందుచేతనంటే గృహప్రవేశం చేశాం. గృహప్రవేశం చేసినప్పుడు 10 మందికి అన్నదానం చేస్తున్నాం. అన్నదానం ఎందుకు చేయాలి అక్కడ గృహప్రవేశంలో అంటే సాధనా తత్పరులు కానీ, యోగి పొంగవులు కానీ, సత్ప్రవర్తనాశీలురు కానీ, దయాద్ర హృదయులు కానీ, ఎవరిని కూడా నొప్పించినటువంటి వాళ్ళు కానీ, మనం చాలామందికి అన్నదాన భోజనానికి మనం పిలిచినప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి చెయ్యి కడిగితే, భోజనం చేసి చెయ్యి కడిగినట్లయితే వాళ్ళ యొక్క సాధనా తత్పరుల యొక్క యోగ సిద్ధి చేత ఆ చేతులు నీళ్ళు వెంబటే, ఆ నీళ్ల వెంబటే, చేతులు కడిగిన నీళ్ల వెంబటే ఈ చేతుల్లో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ పవర్, వాళ్ళు సాధించినటువంటి సాధన పవర్ ఎంతైతే ఉందో ఆ పవర్లో కొంత భాగము నీటి ద్వారా ఆ క్షేత్రానికి పడుతుంది. పడి ఆ గృహం అనేటువంటిది పవిత్రతను పొందుతుంది, కొంతవరకు ఉచ్చస్థితికి వెళుతుంది అనేటువంటి కారణం చేత అక్కడ మనం అన్నదానం గృహప్రవేశం అయిన తర్వాత అన్నదానాలు చేస్తున్నాం. వివాహాల్లో కూడా అక్కడ అన్నదానం అనేటువంటి చేస్తున్నాం. ఏ సత్కర్మలు చేసినా కూడా 10 మందికి భోజనాలు అనేటువంటివి పెడుతున్నాం. ఇవన్నీ పెట్టడానికి గల కారణం ఏమిటయ్యా అంటే ఈ అన్నదానం వలన సత్ఫలితం వస్తుంది, ఎన్నో కర్మలు చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి అన్నదానం ప్రధానాంశం కనుక దానికి సరైనటువంటి రూపకల్పన అనేటువంటి స్వగృహం కనుక ఉండి
తాను చేసినటువంటి కర్మలు గనక మంచివైనప్పుడు ఆ గృహస్థునికి చెందుతాయి అని చెప్పబడింది. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తున్నాం. పూర్వకాలం ఇళ్లల్లోనే పెళ్లి చేసేవాళ్ళం. ఊళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, గ్రామస్తులంతా కూడా 10 మంది చేరి, ఆ గ్రామస్తులందరూ ఐక్యమై వాళ్ళందరూ కూడా తల ఒకటి తాటాకు పందిళ్ళు వేసి మరొకటేసి బ్రహ్మాండంగా పెళ్లి అయ్యేటంత వరకు పప్పు భోజనాల కోసమైనా సరే ఇంటికి వచ్చేసి ఆ 10 రోజులు బ్రహ్మాండంగా అన్ని వంటకాలు కూడా, వడియాల అప్పడాలన్నీ ఏది కావాలో అవన్నీ కూడా పెళ్లి వాళ్ళకి సహాయపడేవాళ్ళు. పెళ్ళి అయిపోయిన తర్వాత పందిరి బేగడానికి ఎవరో దొరకరనుకోండి, ఆ సంగతి తర్వాత. ఈ కాలంలో అవి లేవు. ఇవేం చేస్తున్నారయ్యా, కళ్యాణ మండపాలు జనాభాలు ఎక్కువైపోయాయి, పనిచేసే వాళ్ళు ఎవరూ దొరకట్లేదు కనుక కళ్యాణ మండపాల్లో పెళ్ళిళ్ళు చేస్తున్నాం, ఇంటి దగ్గర వదిలేస్తున్నాం. కళ్యాణ మండపాల్లో పెళ్ళిళ్ళు చేసినప్పుడు అక్కడే భోజనాలు అవి చేసి అక్కడే చేతులు కడుగుతున్నాం. ఆ ఫలితం ఎవరికి వెళుతుందయ్యా? నీవు చేసిన కర్మ యొక్క పుణ్య ఫలితము ఆ కళ్యాణ మండపాలకు వెళ్ళింది తప్ప మనకు మాత్రం రావడంలా. అందుచేత స్వగృహంలో కనుక ఉన్నట్లయితే స్వగృహంలో కూడా కొందరికి ఈ భోజనాలు, సత్కర్మలు, పూజా ఫలితాలు ఇవన్నీ కూడా జరిగినట్లయితే ఆ కర్మఫలం అనేటువంటిది ఆ యజమానికి సిద్ధిస్తుంది కనుక పరగేహే కృతా సర్వా శ్రౌతస్మార్త క్రియా శుభా నిష్ఫలా స్యు యతస్తాసాం భూమిశా ఫలమశ్నుతే. నీ స్వగృహం లేకుండా పరగృహంలో చేసినట్లయితే ఆ ఫలితాలన్నీ కూడా ఆ గృహస్థునికే వస్తాయి తప్ప నీకు రావయ్యా అంటాడు. అందుకని గృహం అనేటువంటిది ప్రతి వ్యక్తికి కూడా అవసరమే. డబ్బు ఉన్నది, డబ్బు ఉన్నంత మాత్రాన గృహం కట్టగలడు అనేటువంటిది మాత్రం తప్పు. యోగం అనేటువంటిది అక్కడ ఉండాలి. ఆ యోగం కనుక లేకపోయినట్లయితే గృహాన్ని నిర్మించలేడు. ఉండి ఉండవచ్చు, శంకుస్థాపన చేస్తాడు, అంతటితోనే ఆగిపోతుంది. ఎన్నిసార్లు ప్రయత్నించి చేసిన సంవత్సరాల తరబడి ఆగినటువంటి గృహాలు ఈరోజు వరకు పునాదుల మీద ఉన్నటువంటి ఉన్నాయి, పునాదులతో ఆగిపోయినటువంటి ఉన్నాయి. ఏమిటయ్యా అంటే అక్కడ ఆ గృహస్థునికి యోగం అనేటువంటిది లేదు. అందుచేతనే జాతకం చూసి గృహస్థుడు ఇల్లు కట్టుకునే యోగం ఉన్నదా లేదా అనేది పంచమ స్థానం నుంచే లగ్నానికి పంచమంలోనూ దశమంలోనూ శుభగ్రహాలు ఉండి అతను పుట్టినటువంటి లగ్నాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి ప్రస్తుతం ఏ దశ జరుగుతోంది, ఈ దశలో అతనికి ఆ యోగం ఉన్నదా లేదా, నాటి యొక్క గ్రహస్థితులు నేటి యొక్క గ్రహస్థితులు ఇవన్నీ కూడా బేరీజు వేసుకుని ఏ లగ్నానికి తను పుట్టినటువంటి జన్మ లగ్నానికి పంచమ దశమ స్థానాలు అనేటువంటివి ఈరోజు ఉత్తమంగా ఉన్నాయి, ఈ యోగం అనేటువంటిది ఫలిస్తుందని అనుకున్నప్పుడు తను ఆ సమయంలో ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు సత్ఫలితాన్ని ఇస్తుందనేటువంటిది శాస్త్రం. అది లేదు. సంకల్ప బలం ప్రధానమైనటువంటిది. సంకల్ప బలానికి మించినటువంటిది ఏదీ లేదు. ఆ సంకల్ప బలం లేకపోయినట్టయితే మనం ఏమీ చేయలేం. జ్యోతిష్ శాస్త్రాన్ని జ్యోతిష్కుల్ని నమ్మాలా, ఈ వాస్తు సిద్ధాంతుల్ని నమ్మాలా? ఎవరు నమ్మాలంటే ఇవన్నీ కూడా హాఫ్ నాలెడ్జ్ కాలం అయిపోయి సగం తెలిసి సగం తెలియక మాకు నోటి ఏదో పంచాంగం సంకన పెట్టుకుని మాకు నోటుకు వచ్చింది చెబుతాం, మీరు ఆ చెప్పింది మా మాటే వేదం అనుకుని చెట్టు లేని చోట ఆముదపు చెట్టు మహావృక్షం అన్నట్టుగా ఎవరో ఒకడు దొరికారు కదా అని ఆయన మాటలతో మీరు మొదలుపెట్టేసి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళని చాలామందిని చూసాం. అందుచేత ఏమిటయా అంటే కొంత అనుభవాన్ని ఉన్నటువంటి వాళ్ళని తెలుసుకున్నట్లయితే దాంట్లో దోషం అనేది లేదు. దీనిచేత ఏమంటున్నారు, జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మక్కర్లేదు, వాస్తు శాస్త్రాన్ని నమ్మక్కర్లేదు. నమ్మమని ఎవడో చెప్పడంలా, నమ్మేవాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకు ఆ పరిస్థితి జనంలో వచ్చింది అంటే ఎక్కువ మంది ఈ చెప్పేటువంటి విధానంలో శాస్త్రం అనేది ఉంది, శాస్త్రం తప్పు కాదు, శాస్త్రం చెప్పేటువంటి అనుభవాలు లేక ఫలితాలు సరిగా రాకపోవడం చేత వ్యతిరేక ఫలితాలు రావడం చేత ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మడం లేదు, వాస్తు శాస్త్రాన్ని నమ్మేటువంటి పరిస్థితి కనబడటం లేదు. వీటన్నిటికంటే నేను చెప్పేది ఏమిటయా అంటే ఎవరికి విధి మీద నమ్మకం ఉన్నా, తన మీద ఆత్మనమ్మకం, తన మీద తనకి విశ్వాసం ఉన్నా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం, ఆత్మవిశ్వాసము, నేనిది కట్టగలను, నేనిది చెయ్యగలను అనేటువంటి విశ్వాసం ఉన్న వాళ్ళకి, అటువంటి ధీరవంతునికి ఎవరిపైనా తన మీద తనకు నమ్మకం ఉన్నటువంటి వాడు నేను ఎలా చేసినా కూడా అది ఫలితాన్ని ఇస్తుంది అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇప్పుడు తను ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఎవరు ఏ సలహాలు అక్కర్లేదు. తనకు ఆ స్థానం అనేటువంటిది ఆ ఫలితం ఆ ఉచ్చస్థితి అనేటిది తగ్గినప్పుడు ఎన్న ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సఫలీకృతం కాలేదు. తన కర్మ ఫలితం ఒకటి, దైవ సంకల్పం ఒకటి, దైవం కూడా మనకు అనుగ్రహించాలి. ఈ రెండూ కలిసినట్లయితే అది సత్ఫలితాన్ని ఇస్తుంది. దైవం అనుకూలిస్తుందా లేదా, అనుకూలించకపోని నీ సంకల్ప ప్రకారం నువ్వు చెయ్యి అనేటువంటిది ఆత్మవిశ్వాసం అనేది ముందుగా కావాలి. చూడండి, ఇల్లు కట్టాం,
కట్టిన తర్వాత ఒక సంవత్సరానికో ఎప్పటికో ఏదో అశుభం జరుగుతుంది. అశుభం జరిగేటప్పటికల్లా మనం అనుకునేది ఏమిటి, ఈ ఇల్లు కట్టాము, ఇంట్లోకి వచ్చాము, ఈ విధంగా జరిగింది, ఈ అపకర్మ అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ అశుభం వలన ఏదో ఇంట్లో లోపం ఉంది అనేటువంటిది మన మనసులో పట్టి పీడించి అనుమానం పెనుభూతమై మళ్ళీ ఎవరినో కేకేస్తాం, లేదా అతన్నే పిలుస్తాం. ఏ సిద్ధాంతం అయితే ప్లాన్ ఇచ్చాడో అతన్నే పిలుస్తాం, పిలిచి ఏదో అడుగుతాం. అయితే అది కాదయ్యా, ఈ గుమ్మం ఇలా ఇచ్చారు కాబట్టి కొంచెం అక్కడ తేడా వచ్చింది కాబట్టి అలా వద్దు, దీన్నిటు మారుద్దామని కానీ, మెట్లు ఇటుకంటే అటు పెట్టడం బెటర్ అని కానీ ఏదో ఒకటి చెప్పేసి మళ్ళా పగలగొట్టడం. ఈయన కాదు, లేదా మరొకరిని పిలుస్తారు. అతను వచ్చేటప్పటికల్లా అతను ఏదో ఒకటి పగలగొట్టడం. వచ్చాం కనుక పిలిచారు కనుక ఏదో ఒకటి చెప్పకపోతే తను మళ్ళీ పిలవరు. తన యొక్క గొప్పతనం అనేటువంటి ఉందనేటువంటి స్వ అభావం చేత అతను ఏం చేస్తాడంటే ఏదో ఒకటి చెబుతూ ఉంటాడు. దీనివల్ల ఏమిటంటే మీరు నష్టపోతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ఒకసారి మీరు నమ్మి మనస్ఫూర్తిగా ఇల్లు సంతృప్తిగా కట్టుకున్న తర్వాత మీరు ఎవరిని కూడా పిలవవద్దు. ఏ సిద్ధాంతి ఇచ్చినా కూడా సంతృప్తిగా మీరు కట్టుకున్న తర్వాత దాని మీదే బేస్ అయి ఉండండి తప్ప మరొకటి కాదు. ఏ కర్మ వచ్చినప్పటికీ కూడా ఎంతవరకు అంటే కొంతవరకే. ఎంత కాలం ఆపగలదు అంటే కర్మ అనవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని చెప్పినట్లుగా మాండవ్యుడు యొక్క ప్రారబ్ధ కర్మ విధానాల్ని మాండవ్యుడు ఏ విధంగా అనుభవించా కూడా మహాభారతంలో చెప్పబడింది. ఆ సందర్భం వచ్చినప్పుడు కర్మ యొక్క ఫలాన్ని ఎంతటి వాడికైనా అది తప్పదు. కనుక మీ మ్యాన్ పవర్ చేత నువ్వు కట్టావు, నీకున్న డబ్బు చేత నువ్వు కట్టావు, కట్టవలసిన సమయంలో నువ్వు కట్టుకున్నావు, అది నీ యొక్క ప్రభావం చేత నువ్వు కట్టినటువంటి వాడవు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏదో సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఏదైనా అపప్రద జరిగితే నీ మ్యాన్ పవర్ చేత, నీ విల్ పవర్ చేత నువ్వు కట్టుకున్నటువంటి వాడివి. ఆ ఇంటి వలన ఇలా జరిగిందని ఆ నోరు లేని దాన్ని పట్టుకుని పగలగొట్టవలసినటువంటి పరిస్థితులు మీకు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావటల్లా. అది తెలుసుకోమని మాత్రం నేను చెబుతున్నా. అనవసరంగా వాటిని డిస్టర్బ్ చేయకండి. దానికి ఏదైనా ఉన్నట్లయితే ఏది ప్రధానంగా తెలుసుకోవాలో అవి తెలియచేస్తున్నాను. రోగం వచ్చింది, ఏదో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తున్నాడు, బీపీ చూస్తున్నాడు, షుగర్ చూస్తున్నాడు, లేదా ఇంకేమైనా ఎలా ఉన్నాయో చూస్తున్నాడు. ఇవన్నీ కూడా బ్లడ్ టెస్ట్ చేస్తున్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత అసలు రోగం ఏంటో కనిపెట్టి అప్పుడు దానికి తగినటువంటి వైద్యం చేస్తున్నాడు. అదేవిధంగా దీనికి కూడా ఈ ఇంట్లో కలిసి రావటం లేదు అంటే ఏవి ప్రధానంగా చూసుకోవాలో అవి ప్రధానంగా చూసుకొని వాటి గణితాలు చూసుకొని ఆ తర్వాత దాని రీప్లేస్మెంట్ ఏదైనా చేంజ్ చేయాలంటే అప్పుడు ఆలోచించుకోవాలి తప్ప వచ్చిన దాని ప్రకారం వరుసపెట్టి ఇదిగో అలాగండి ఇలాగండి, ఈ గుమ్మం అండి ఆ గుమ్మం అండి, ఇటువంటి విధానాల్లోకి మాత్రం పోయి మీరు అనవసరంగా నష్టాలు పాలు కాకండి అని చెప్పి నేను ప్రజలకు మాత్రం తెలియచేస్తున్నాను. తర్వాత ఇక ముందుగా గృహం ఎవరిని రక్షిస్తుందయ్యా? 1 సత్ప్రవర్తన కలిగినటువంటి వాడిని గృహం తప్పకుండా రక్షిస్తుంది. దుష్ప్రవర్తన కలిగినటువంటి వాడిని గృహం అనేటువంటిది ఎప్పుడూ రక్షించలేదు. అదే అనుకున్నాం. లంకా పట్టణాన్ని ఒక వానరుడు దాన్ని నిర్మాణం చేసినటువంటి వాడిని అంతా కూడా కూల్చవతల పారేశాడు. ఏమిటయ్యా అంటే ఆ గృహస్థుని యొక్క విధానం. ఇల్లు కట్టినా కూడా ఇంటి యజమాని ధర్మబద్ధుడు కాకుండా అధర్మానువర్తనుడై ఉన్నప్పుడు ఆ గృహం అనేటువంటిది అతను రక్షిస్తుందా అంటే పొరపాటున రక్షించదు. కాబట్టి దానికి ఆ కర్మకు అతను బాధ్యుడవుతాడు, తన కుటుంబం బలవుతుంది. కాబట్టి నీవు గృహాన్ని ప్రశాంతంగా కట్టుకుని సద్వర్తనుడివై ఈ ధర్మార్థ కామ మోక్షాలు ఏ పురుషార్థాలు అయితే ఉన్నాయో ఎదటి వాళ్ళ యొక్క సొత్తును మనం ఆశించకుండా ధర్మానువర్తుడై సత్శీలుడై ఎవడైతే గృహస్థుడు ఉంటాడో ఆ ఇంట్లో అతనికి సమస్యలు ఉండవు అని చెప్పి అక్కడ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. తర్వాత సిద్ధాంతం కానీ జాతకం కానీ ప్రశ్న కానీ ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో అంతర్భాగం. వాస్తు వలననే మనిషి జీవన నిర్మాణం జరుగుతుంది అంటే మాత్రం అది అసంభవం. కొందరు ఏం చేస్తున్నారు అంటే ఇల్లు నేను కొన్నాను అనుకుందాం, ఎవరికో అద్దెకిచ్చాను, అద్దెకిచ్చిన తర్వాత నేను దూరంగా ఉన్నాను, ఇంట్లో ఎవరో అద్దెకున్నారు. ఆ ఇంటి యొక్క విధానాలు అనేటువంటి ఎవరిపైన పడతాయి? ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది తప్ప గృహ యజమానికి ఆ వాస్తులో ఉండేటువంటి లోపాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వర్తించవు. అది గుర్తుపెట్టుకోండి.
అంచేత అద్దెకిచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన ఎవరి అయితే ఆ గృహంలో నివసిస్తున్నారో ఆ వ్యక్తులకే వర్తిస్తుంది తప్ప గృహ యజమానికి ఏమీ వర్తించదు. ఎవరైతే వసతి నివసిస్తున్నారో వాళ్ళకు మాత్రమే దాని యొక్క ఫలితం అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ఏదో మురుగు కాలువ ప్రవహిస్తుంది, దాని దగ్గర ఎవరు నుంచుంటే వాళ్ళకే ఆ మురుగు వాసన వచ్చి మనం ముక్కు మూసుకుని పోతాం దుర్గంధం చేత. అదే దూరంగా పోతే ఆ దుర్గంధం యొక్క ప్రభావం ఉండదు. అదేవిధంగా వాస్తు యొక్క ఏదైనా లోపాలు ఉన్నట్లయితే ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్లకు మాత్రమే అది ప్రవర్తిస్తుంది, కానీ ఇల్లు కట్టించిన వాళ్ళకు కానీ కొన్న వాళ్ళకు కానీ వాళ్ళకు మాత్రం వర్తించదనేటువంటిది ప్రధానంగా తెలుసుకోండి. రెండవది, స్థలం కొంటున్నారు. స్థలం కొన్న తర్వాత ఇల్లు కట్టారు, బాగానే ఉంది, ఎక్కడో స్థలం కొన్నారు. ఆ స్థలం కొన్న తర్వాత అయ్యా మేము ఆ పలానా స్థలం పలానా దిక్కున కొన్నామండి, ఆ స్థలం కొన్న దగ్గర నుంచి కూడా మాకు ఈ విధమైన కష్టాలు వచ్చాయి, నానా బాధలు పడుతున్నాం, ఈ కోర్టు గొడవలు వచ్చాయి, ఇవన్నీ కూడా ఆ ఇంట్లో ఎక్కడో లోపం ఉందేమో చెప్పండి. నిన్నటిదాకా బాగానే ఉన్నారా? 5 ఏళ్ల వరకు 10 ఏళ్ల వరకు బ్రహ్మాండంగా ఉన్నారా? 11వ సంవత్సరం ఎక్కడో స్థలం కొన్నారా? ఇవాళ సమస్యలు వచ్చాయా? ఆ స్థలం వల్ల మీకు కొనటం వల్ల సమస్య వచ్చిందనంటే ఎంత విచిత్రం చెప్పండి. దాని గురించి ఇల్లు పగలు కొట్టమని అడిగేవాళ్ళు కొంత చాలా హాస్యాస్పదంగా ఉంటున్నాయి. అందుచేత అవి వద్దు. అటువంటి ఆలోచనలకు మాత్రం మీరు పోకండి. ఎందుకని? స్థలానికి నివసించేటువంటి స్థానం ప్రధానమైంది తప్ప మీరు స్థలాలు కొన్నా పొలాలు కొన్నా దానికి సంబంధం లేదు. తరువాత పొలాలకు వాస్తు అంటున్నారు. వాస్తు అనేటువంటిది ఎక్కడ? బోరు పాయింట్లు పెట్టాలి, పొలం వాస్తు. పొలం వాస్తు అనేటువంటి విధానం క్షేత్రానికి భూమికి వాస్తు అనేటువంటిది అక్కడెక్కడా చెప్పలేదు. నివసించేటువంటి దానికే వాస్తు విధానం, కానీ పొలాలకు వాస్తు ఏమిటండి? అదంతా పిచ్చిమాట. బోర్ అనేది ఎక్కడ వేయాలి? వాస్తు ప్రకారం ఈశాన్య భాగంలో వేయాలి. ఈశాన్య భాగంలో వాటర్ రాదు. ఎక్కడ వేయాలి? పొలాలకు వచ్చేటప్పటికల్లా నైరుతి భాగంలో బోరు పాయింట్ వేయాలి. నైరుతి భాగం నుంచి నీరు అనేటువంటిది మిగిలిన దిక్కులకి ఈశాన్యానికి ప్రవహించని, మిగిలిన దిక్కు ప్రవహించని బోరు కానీ బావి కానీ పొలాల్లో మాత్రం నైరుతి భాగంలో వేయాలి. నిరుతి నాడి అని భూమి యొక్క అంతర్భాగంలో నిరుతి నాడి, కుబేర నాడి, ఇంద్రనాడి, మహాశర నాడి అని ఇటువంటివి జలనాడులు అనేటువంటివి జలార్గళ శాస్త్రంలో వరాహమిహిరుడు చెప్పాడు. 100 నాడులు 108 నాడులు పైన ఉన్నాయి. అందులో ముఖ్యంగా మన అప్లాండ్ ఏరియాస్లో మాత్రం 5-6 నాడులు మాత్రమే లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా 3 మాత్రమే ప్రధానంగా కనపడుతున్నాయి. మిగిలిన చోట్ల అవి కూడా ప్రధానంగా కనపడటం లేదు. ఈ జలనాడుల్ని అంతర్భాగంలో ప్రవహించేటువంటి జలనాడుల రీత్యా జలార్గళ శాస్త్రం అనేటువంటిది వరాహమిహిరుడు ఈనాడు తెలియజేశాడు. కాబట్టి అక్కడ పొలానికి వాస్తు అనేటువంటిది కాదు, నీరు ఎక్కడ పడితే అక్కడ వేసుకోండి, అది ప్రధానం. అదే గృహంలో కూడా ఈశాన్య భాగంలో బోరు వేయాలి అనుకుందాం, కరెక్టే. వాటర్ అక్కడే ఉండాలి. వాటర్ ఉండదు కొన్ని క్షేత్రాల్లో. గృహంలో వాటర్ కనుక లేకపోయినట్లయితే ఎక్కడైతే ఆ స్థానంలో నీరు లభించదో, నీరు లభించిన భూభాగంలో కూడా భూ అంతర్భాగంలో బోరు వేసిన బావి తవ్విన నీరు ఎక్కడైతే లభించలేదో అక్కడ నివాసయోగ్యం కాదు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి బోరు మీరు ఈశాన్యంలో వేసుకోండి. ఈశాన్యంలో కుదరలేదు, స్థలం లేదు, మీరు ఏ దిక్కునైనా వేసుకోండి. వేసుకుని భూమి అంతర్భాగం నుంచి వైర్ లాగి మరలా పైపుల ద్వారా మీరు పైన ట్యాంకుకు మీరు సప్లై చేసుకోవచ్చు. అది దోషం కానేరదు. అది దోషమని కూడా ఎక్కడ శాస్త్రంలో చెప్పలేదు. కాబట్టి నీరు ఎక్కడ మీకు లభిస్తుంది, నైరుతి భాగంలో నీరు లభిస్తుంది, అక్కడ అవకాశం ఉంది, వేసుకోండి. దానివల్ల అభ్యంతరాలు లేవు. వేసినటువంటివి చాలా ఉన్నాయి. కాబట్టి మీరు దానికి బెంగపడక్కర్లా. మీకు ఎక్కడ ఏది అవకాశం ఉందో అక్కడ నిర్మాణం చేసుకోండి. అది ఉత్తమమైన పద్ధతి. కానీ శంకుస్థాపన చేసేటప్పుడు ఏం చేయాలి అంటే భూమిని దాని విభాగాలు ఏ విధంగా చేసుకోవాలో అక్కడ చెబుతాను. మీ భూమిని అనేటువంటి దాన్ని సమభాగాలుగా ఉందా, ఎలా ఉన్నది, ఆ క్షేత్రం యొక్క నిర్మాణాన్ని చూసి దాన్ని పునాదులు వేసి బేస్మెంట్ అనేది సెట్ చేసుకోండి. ముందు బేస్మెంట్ సెట్ చేసుకున్న తర్వాత ప్రక్క స్థలాల యొక్క దోషాలు వేదలు ఏమైనా ఉన్నట్లయితే ఎప్పుడైతే భూమి కట్ అయిపోయిందో అక్కడ ఆ హద్దులు అనేటువంటివి మనకు తేలి బేస్మెంట్ వరకు ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత ప్రక్క దోషాలు మనకుండో హ్యాపీగా గృహ నిర్మాణం చేసుకోవచ్చు. తర్వాత ప్రహరీ కూడా ఒక దిక్కున ఆపి మీకు తూర్పు సింహద్వారమా, పడమటి సింహద్వారమా, ఉత్తర సింహద్వారమా ఏదో నిర్ణయించుకుని ఆ సింహద్వారం వైపు మాత్రం మెటీరియల్ తెచ్చుకోవాలి. కాబట్టి
పునాదుల వరకు వేసుకొని ప్రహరీ కట్టకుండా ఉంచుకొని మనకు లోపలికి మెటీరియల్ వెళ్ళాలి కనుక ఒక దిక్కును మాత్రం ఆపుకుని మిగిలిన 3 దిక్కులా కూడా ప్రహరీలు కట్టుకున్న దోషం లేదు. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా ప్రహరీలు కట్టే గృహ నిర్మాణాలు జరుగుతాయి తప్ప ప్రహరీలు కట్టకుండా గృహ నిర్మాణాలు జరగవు. కాబట్టి ప్రహరీ కడితే ఇల్లు ఆగిపోతుంది అనేటువంటి మాత్రం పిచ్చి మాట. దానిని మీరు మాత్రం అది ఏదో ఇబ్బంది పెడుతుంది అనేటువంటి అనుమానాలను మాత్రం వదిలిపెట్టండి. ఈ విధంగా ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి అంశాలను మాత్రం మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ముహూర్తాలు కూడా సౌరమాసం, చంద్రమాసాలను బట్టి మనం వాస్తు ముహూర్తాలు అనేటువంటివి నిర్ణయించుకుంటున్నాం. కర్తరిలో మాత్రం నిషిద్ధం. కర్తరి అది శుక్రమూఢమని, గురుమౌఢ్యమని ఈ 2 ఉంటాయి. ఈ కర్తరిలో చేయకూడదు అనేటువంటి విధానం వస్తే పూర్వం ఏం చేసేవారయ్యా అంటే పెంకుటిళ్ళు ఉండేవి. ఆ పెంకుటిళ్ళు ఉన్నప్పుడు పైన దూలం వేసేవాళ్ళు. ఆ దూలం వేసి మళ్ళా దానికి బద్దెలు అనేటువంటివన్నీ కూడా వసారాలకు కానీ ఆ గర్భం పైన ఇవన్నీ కూడా వాసపు గళ్ళన్నీ కూడా కలపతో ఇళ్ళు పూర్వకాలం కట్టేవారు. ఎప్పుడైతే కత్తెర అనేటువంటిది వచ్చిందో ఆ దూలాన్ని ఎత్తడం కానీ ఈ కలప పనులు మాత్రం, ఇంటి పనులు మాత్రం చెయ్యకూడదు అన్నారు. ఆ సమయంలో ఇవాళైనా సరే ఆ కత్తెర సమయంలో కలపకు సంబంధించినటువంటి పనులు మాత్రం చెయ్యకూడదు. కానీ మిగిలినటువంటి మొదలుపెట్టిన తర్వాత మిగిలిన పనులు చేసుకుని స్లాబ్ వేసుకున్నా, ఇంకోటి వేసుకున్నా దానికి మాత్రం అభ్యంతరం లేదు. కలప పనులు మాత్రం చెయ్యకూడదు. అంటే మొదలు పెట్టిన తర్వాత ఇంకా ఆపక్కర్లేదు. మొదలు పెట్టక ముందు అదే ప్రథమంగా మొదలు పెట్టాలంటే మాత్రం ఆ కర్తర సమయంలో మొదలు పెట్టకుండా ముందైనా మొదలుపెట్టండి, తర్వాత అయినా మొదలుపెట్టండి. మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఆ పని ఈ పని లేదు, నిర్విఘ్నంగా ముందుకెళ్ళండి. దానివల్ల దోషం లేదు. అందుకని వెన్నుగడి ఉన్నటువంటి కలపతో నిర్మించబడేటువంటి గృహాలకి కర్తర యొక్క విధానం వర్తిస్తుంది. రెండోది, మనం కూడా మిగిలినటువంటి ఇళ్ళకు కూడా గుమ్మాలు చేయించుకోవాలి అంటే కర్తరికి ముందు మొదలుపెట్టి పనులు జరుగుతూ ఉన్నప్పుడు మీకు అభ్యంతరం లేదు. ముహూర్తం అయిన తర్వాత వర్జ్యం వచ్చింది, దుర్ముహూర్తం వచ్చింది, ఒక పావు గంట ముందు ముహూర్తంలో మొదలుపెట్టాం, తర్వాత వర్జ్యం వచ్చింది, ఆపేసే విధానం లేదు. దాని పని దానిదే, మన పని మనదే. అయినా ఏదైనా కూడా అనుమానం పెనుభూతం అవుతుంది కనుక ఇది ఏమవుతుందో అనేటువంటి బాధలోకి ఎప్పుడు వెళ్ళకండి. మంగళసూత్రం కడుతూ ఇది చివరిదాకా కాపురం చేస్తుందా అంటే ఎవరు చేస్తారు చెప్పండి? అనుమానం అనేటువంటిది మనకు ఉండకూడదు. ప్రతి మనిషిని నమ్మాలి. ముందు నిన్ను నీవు నమ్ముకుని వ్యక్తుల పైన, జీవితం పైన ఆధారపడటం నేర్చుకోమని చెప్పి తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకా మనకు కావాల్సింది ఏమిటంటే వాస్తుశాస్త్రంలో గృహగణితం గృహానికి ప్రాణవాయువు. గృహగణితం గణిత శాస్త్రం లేకుండా ఏదీ లేదు. ప్రతిదీ కూడా గణితం పైన ఆధారపడి ఉంది. విశ్వకర్మ, మయబ్రహ్మ, సనత్కుమారుడు వీళ్ళందరూ కూడా, బ్రహ్మమానస పుత్రులైన సనత్కుమారుడు కూడా వీళ్ళందరూ చెప్పింది ఏమిటంటే గృహానికి ఆయము, ఆయుష్, ఆదాయము, రుణము ఇవన్నీ కూడా చెబుతూ మొత్తం 16 వర్గులు అనేటువంటివి ప్రధానంగా చెప్పారు. 16 వర్గులు ఉన్నాయి, ఏకాదశి వర్గులు ఉన్నాయి. తర్వాత మినిమం 6 వర్గులైనా ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు ఆ ఇంటికి లోపం లేదు అని. అంటే ఒకటి ఆయుష్ ప్రమాణము. మానవుని యొక్క, మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం 120 సంవత్సరాలు. అదేవిధంగా గృహానికి కూడా ఆయుష్ ప్రమాణము 120 సంవత్సరాలు. మనం స్లాబ్ వేసేటప్పుడు మనం నుంచున్నటువంటి బేస్మెంట్ నుంచి కూడా పైన స్లాబ్ యొక్క ఎత్తు 120 అంగుళాలకు తక్కువ ఉండకూడదు. అంటే 10 అడుగులు కంపల్సరీగా ఉండాలి. 10 అడుగుల పైన 10.5 పెట్టండి, 10.7 పెట్టండి, 11 పెట్టండి, ఏదైనా పెట్టండి, 10కి తగ్గకూడదు. అంటే పురుష ప్రమాణం పూర్వకాలంలో 120 అడుగులు ఉండేది. ఆ విధంగా గృహ నిర్మాణం అనేటువంటిది చెయ్యాలి అనేటువంటిది అక్కడ చెప్పబడింది. ఆ పురుష ప్రమాణం దాటి తక్కువలో మాత్రం గృహం ఉండకూడదు అని. అదేవిధంగా ఇక్కడ ఒకటి ఆయువు ప్రమాణం. ఎందుకని 120 సంవత్సరాలు మనిషి ప్రాణం కనుక మినిమం అర్ధాయువు ఏమిటాయా అంటే 30 సంవత్సరాలు మనిషికి అల్పాయువు కింద లెక్క. మనిషి 30 సంవత్సరాల లోపు గనక గతించినట్లయితే అతను అల్పాయుష్కుడు. 60 సంవత్సరాల లోపు గనక వ్యక్తి గనక చనిపోయినట్లయితే అర్ధాయుష్కుడు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత 65 కానీ 70 కానీ ఏదైనా కానీ అతను పూర్ణాయుష్మంతుడే అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది.
అదేవిధంగా గృహానికి కూడా ప్రాధాన్యత ఇవ్వబడింది ఆయుష్ ప్రమాణంలో. 60 సంవత్సరాల లోపు నీవు ఆయం కట్టి ఆయుష్ ప్రమాణం కట్టినట్లయితే 60 సంవత్సరాల లోపు కనుక నువ్వు కట్టినటువంటి పదానికి 60 సంవత్సరాల లోపు కనుక వచ్చినట్లయితే ఆ ఇల్లు అల్పాయుష్కత్వం పొందింది గనక దానికి సరైనటువంటి బలం లేదని దాన్ని వదిలిపెట్టమన్నాడు ఆ పదగణితాన్ని. ఇంకో పదాన్ని తీసుకోవాలి. అదేవిధంగా 111 సంవత్సరాల ఆయుష్ ప్రమాణం వస్తుంది, 112 సంవత్సరాల ఆయు ప్రమాణం రావచ్చు, 80 సంవత్సరాల ఆయు ప్రమాణం రావచ్చు. కానీ అక్కడ మళ్ళీ ఆదాయ వ్యయాలు అక్కడ చూసుకోవాలి, ఆదాయ వ్యయాలు సమానంగా రావాలి. అంచేత ఆయం ఒకటి, ఆయు ప్రమాణం ఒకటి, ధనము, రుణము, నక్షత్రము, ఈ 5 తరువాత అంశ, ఇవి ప్రధానంగా చూసుకొని మనం ఇంటికి గృహ గణితాన్ని నిర్మించుకుని మినిమం 6 వర్గులు అనేటువంటివి బలంగా కనుక ఉన్నట్లయితే అది బాగుంటుంది. ఈ 6 వర్గులు ప్రధానంగా చూసుకోండి, లేదా 11 వర్గులు ప్రధానంగా చూసుకోండి. అవి ఏ వర్గులు ప్రధానమో అవన్నీ కూడా తిది వార నక్షత్ర యోగ కరణాలు అనేటువంటివి, అంశ, కళలు, ఇవన్నీ కూడా మీకు ఏ విధంగా గణితం కట్టాలనేటువంటిది ముందు ఎపిసోడ్లో చెప్పుకుందాం. స్వస్తి.